మధురిడ్జ్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మీ యొక్క అపార్ట్మెంట్లు వస్తున్నది బఫర్ జోన్లో అని చెప్తున్నట్టు పరిస్థితి. మీ అభిప్రాయం? సార్, 15 రోజుల క్రితము భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 1 వీక్ తర్వాత బఫర్ జోన్ అనేది ఎందుకు పిక్చర్లోకి వచ్చింది? మీరు మొదట ల్యాండ్ అడగదలుచుకుంటే బఫర్ జోన్ అని మాత్రమే అడగాల్సింది. అప్పుడు మేము ఏం మాట్లాడేవాళ్ళము. కానీ ఇన్ని రోజులు 2.5 సంవత్సరాల వరకు బఫర్ జోన్లో లేని బిల్డింగ్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా రాత్రికి రాత్రి బఫర్ జోన్ కిందకి ఎందుకు వచ్చింది? మా పక్కన ఉన్నది మూసీ నది కూడా కాదు, మూసా వాగు మాత్రమే. ప్రతి ఒక్కరికి తెలుసు మూసా వాగుకి 9 మీటర్స్ బఫర్ జోన్ మాత్రమే. అది కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు 2010 లోపు వరకు కూడా బఫర్ జోన్స్ అనేవి మనకి ఎక్కడా కూడా ఏ గవర్నమెంట్ పాలనలో కూడా ఎవ్వరం వేయలేదు. 2012 జీవో ప్రకారము వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లయినా కూడా ఎందుకు బఫర్ జోన్స్ పెట్టిండ్రు? అవి ఓన్లీ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయి. మరి మేము ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు SBI బ్యాంక్ త్రూ మేము వెళ్ళినాము. వాళ్ళు ఎవ్వరు కూడా ఇది బఫర్ జోన్ అని చెప్పలేదు. ఎందుకు అన్యాయంగా జనాలకు ఇల్లు అమ్మిళ్ళు? మరి ఎప్పుడు నిన్న మొన్న కూడా రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేసిండ్రు? బఫర్ జోన్ అయితే అప్పుడు కళ్ళు మూసుకుందా ఈ ప్రభుత్వం? ఏమైనా ఇప్పుడు కళ్ళు తెరుచుకొని మాట్లాడుతుందా? న్యాయంగా ఉంటే నువ్వు అప్పుడే చెప్పాల్సింది, ఇందులో ఇల్లులు ఎవరు కొనుక్కోకండి, ఇది బఫర్ జోన్లో ఉంది అని. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు బఫర్ జోన్ అని? బఫర్ జోన్ గురించి మాట్లాడదలుచుకుంటే మన కళ్ళ ముందట నదులను ఆక్యుపై చేసుకొని నడి బొడ్డున ఎన్నో కళాశాలలు, ఎన్నో ఇల్లులు కానివ్వండి, ఫామ్ హౌస్లు కానీ, మరి అట్లాంటి వాటికి ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు నువ్వు? మా మధు పార్క్ రిడ్జ్కి మాత్రమే ఎందుకు నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నావు? ఒకసారి ల్యాండ్ అంటావు, ల్యాండ్ కావాలంటావు, ఒకసారి బఫర్ జోన్ అంటావు. నీకే క్లారిటీ లేదు, నీ కింద పనిచేసే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఎందుకు ఇట్లాంటివి చేసి మాకు మానసికంగా మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు? అంటే దాదాపుగా ఎంతమంది కుటుంబాలు ఉంటాయి ఇందులో? 450 కుటుంబాలండి. దగ్గర 3000 మంది మమ్మల్ని నమ్ముకొని చిన్న చితక కార్మికులు కూడా ఇందులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంతమందికి మేము లైఫ్ ఇస్తుంటే మా లైఫ్ని అందరినీ తీసుకోవడానికి నువ్వెవరు అసలు? అంటే ఈ ఏరియాలో 5,000 కోట్లతో గాంధీ స్టాచ్యూ కట్టడం అవసరం ఉందంట? అవసరం లేదండి. రాష్ట్రం చాలా అప్పుల పాలయ్యింది. రాష్ట్ర యువత కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. ఏ ఒక్క ప్రజానీకం కూడా ఈయన పాలనలో సంతోషంగా లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ముందు పెట్టుకొని నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో సాధిస్తా, ఏదో పేరు తెచ్చుకుంటా అని మమ్మల్ని ఎందుకు ఇంత హెరాస్ చేస్తున్నారు? ఎవరిచ్చారు నీకు ఈ రైట్ అసలు? అంటే మీ ప్రాంతానికి మధు పార్క్ అపార్ట్మెంట్కి దగ్గరగా బాపు ఘాట్ కూడా ఉంది. అవునండి, ఉన్న బాపు ఘాట్నే సరిగ్గా చూసుకోవట్లేదు. మీరు నిన్న ఒక రిపోర్టరు దాని మీద ఎక్స్క్లూజివ్ వీడియో చేశారు. దాంట్లో చూస్తే అక్కడ అసలు అసాంఘికమైన కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. గాంధీ సమాధి మీదనే మందు దాగిన బాటిల్స్, వాటర్ బాటిల్స్, ఆయన వర్ధంతికో జయంతికో పూలదండలు, అవి కూడా ఇప్పటి వరకు తీయలేదు. క్లీన్లీనెస్ లేదు. అట్లాంటప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేని వాడివి 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూ ఎందుకయ్యా నీకు? జనాలను సమాధులు చేసి ఆయన విగ్రహం కట్టడం అంటే గాంధీ వారసులు కూడా నిరాకరించారు. అవునండి, ఎవరైనా కూడా మానవతా దృక్పథం అనేది ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు మానవతా మూర్తులు కాబట్టి అందరి గురించి ఆలోచించి ఎవరి ఇళ్లను కూల్చేయకుండా నువ్వు ఏమైనా చేసుకో అని మాట్లాడుతున్నారు. అది కూడా లేకపోతే ఎట్లా? నీ పక్కన ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ మాత్రం నీకేం చెప్పట్లేదా? నీ మెదడు పనిచేయట్లేదు, వాళ్ళ మెదడు కూడా పనిచేయట్లేదా? నిద్రపోతున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా? అంటే ఒకవైపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూల్చడానికి బుల్డోజర్ అనేది వినిపిస్తుంది. ఒకవేళ బుల్డోజర్ తోటి ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మేము ఆ టైంకి మేము ఏం చేయాలో మేము అది చేస్తామండి. మాకు రాష్ట్ర ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి. మా విషయంలో అట్లాంటిది జరగదనే మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము. అందరూ మా కోసం సహాయ సహకారాలు అయితే ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు అంటే కాంపెన్సేషన్ ఇస్తా అంటున్నారు కదా. ఎలాంటి కాంపెన్సేషన్ వద్దు అండి. మీ దగ్గర రాష్ట్రాన్ని నడపడానికి డబ్బు లేనప్పుడు కాంపెన్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అయినా మేము అడగట్లేదు. దేవర్ నుంచి కూడా మాకు కాంపెన్సేషన్ వద్దు, మా ఇల్లులు మాత్రమే మాకు కావాలి అని న్యాయంగా అడుగుతున్నాం. మా ఇల్లులు కూల్చేయండి. ఇదే తరహాలో ఎక్కడైనా కూడా అరేంజ్మెంట్ చేస్తామంటే అసలు వద్దండి. మాకు అన్ని మేము అనుకూలంగా ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నాము. మేము ఇక్కడే ఉంటాము. మాకు వేరే చోట ఎక్కడా వద్దు. నీకు కావాలంటే నువ్వు ఎక్కడైనా సఫిషియెంట్గా ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు అక్కడ డెవలప్ చేసుకో. డెవలప్మెంట్కి మేము అడ్డం రాము. థ్యాంక్ యూ.